వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను పెట్టి ప్రభుత్వం ఏం చేసింది, ఏం కుంభకోణానికి పాల్పడింది అని అంటే అసలు మా కుంభకోణమే లేదు, ఏమీ జరగలేదు, అక్రమంగా కేసులు పెట్టారని చెప్తున్నారు కదా. అవును, సింపుల్గా ప్రభుత్వం మద్యం దుకాణాలను పెట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ రోజు నుండి తన చుట్టూ ఉన్నటువంటి కోటరి విజయసాయి రెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఈ విధంగా తన కోటరి ఉండతే ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్టిలరీస్ మద్యం తయారీ కంపెనీలు ఎవరి దగ్గర ఉన్నా సరే బలవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు లాక్కొని వాళ్లే మద్యం తయారు చేసి ఆ యొక్క 9 డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వ మద్యం షాపులకి 60 నుంచి 70% ఈ 9 డిస్టిలరీస్, ఆ 9 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే. మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఎవరైతే ఈ కేసుల్లో అరెస్ట్ అయ్యారో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి బ్రాండ్స్ వాటిని తయారు చేసి వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చేశారు. మీకు అందుకనే ఆ సమయంలో 5 ఏళ్లలో నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఏ మధ్య అందుబాటులో లేదు. వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి వీళ్ళు తయారు చేసిన అంటే వీళ్ళు తయారు చేసి వాళ్లే ప్రజలకు చేసి అధికారికంగా ఇది జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జరిగింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన యొక్క ప్రమేయంతోనే జరిగిందని సిట్టు దర్యాప్తులో తేల్చినటువంటి అంశం. ఆయన పేరు ప్రస్తావన కూడా కొన్ని అధికారికంగా మిథున్ రెడ్డి ఏ డిస్టిలరీస్ నుంచి ఏమేం చేశారు, కుంభకోణాలు వ్యవహారం ఇదేని, అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి యొక్క పాత్ర ఏంటి, అదేవిధంగా మోహిత్ రెడ్డి కానివ్వండి లేదా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఇలాగా వాళ్ళు ఒక 4 డజన్ల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ మద్యం కుంభకోణంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అనేటువంటి దాంట్లో ఆల్రెడీ ఆధారాలతో సహా ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితి సిట్టు వైపు నుంచి ఉంది.